రాజాసింగ్ రాజీనామాను ఆమోదించింది బీజేపీ. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజీనామాను ఆమోదించారు. రాజీనామా ఆమోదంతో గోషామహల్ ఎమ్మెల్యేగా రాజాసింగ్ రాజీనామా చేస్తారా అన్న దానిపై ఆసక్తి నెలకొంది. ప్రెజెంట్ అమర్నాథ్ యాత్రలో ఉన్న రాజాసింగ్ హైదరాబాద్ కి రాగానే నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ప్రాంతీయ పార్టీ వైపు రాజాసింగ్ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. రాజాసింగ్ రాజీనామాను బీజేపీ ఆమోదించింది. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. మహేష్, అమర్నాథ్ యాత్ర ముగించుకొని హైదరాబాద్ కి రాగానే రాజాసింగ్ తన డెసిషన్ ని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. సో ఏ విధమైన డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది? సౌజన్య, ప్రస్తుతం రాజాసింగ్ అమర్నాథ్ యాత్రలో ఉన్నారు. 14వ తేదీ ఆయన హైదరాబాద్ కి రానున్నారు. అయితే ఈ రోజే కొద్దిసేపటి క్రితం బీజేపీ ఆయన రాజీనామాను ఆమోదించినటువంటి నేపథ్యం. గత నెల 30వ తేదీన బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్లు వేసే రోజు ఆయన రాజీనామా చేసినటువంటి నేపథ్యము. ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం పైన, పార్టీ నేతలపైన ఆయన విమర్శలు చేస్తూ తనని నామినేషన్ వేయలేదని చెప్పేసి ఆరోపిస్తూ ఆ రోజు రాజీనామా చేశారు. ఆ రాజీనామాను కిషన్ రెడ్డికి ఇచ్చినటువంటి నేపథ్యంలో కిషన్ రెడ్డి తన రాజాసింగ్ రాజీనామాను కేంద్ర పార్టీకి పంపించారు. కేంద్ర పార్టీ ఈ రోజు ఆ రాజీనామాను ఆమోదించినటువంటి నేపథ్యం. సో నెక్స్ట్ ఏం జరగబోతుందనే పైన చర్చ జరుగుతుంది. ఇప్పుడు పార్టీ రాజాసింగ్ రాజీనామాను ఆమోదించినటువంటి నేపథ్యంలో షెడ్యూల్ 10 సెక్షన్ 2A ప్రకారం ఎవరైతే తమ పదవికి తన పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీకి రాజీనామా చేసినట్లయితే ఆయన ఎమ్మెల్యే, ఎంపీ అయినట్లయితే సభ్యత్వానికి అనర్హుడుగా పరిగణించబడతారు. ఇది రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధన. అయితే దీని ప్రకారం బీజేపీ ఆయన రాజీనామాను ఆమోదించినట్లుగా స్పీకర్ కి లేఖ ఇవ్వాల్సి ఉంటుంది. స్పీకర్ దాని తర్వాత నిర్ణయం తీసుకోలేటువంటి అవకాశం ఉంది. అదే బీజేపీ ఇప్పుడు అలాంటి నిర్ణయం తీసుకుంటుందా లేదా అనే దానిపైన మనకు క్లారిటీ రావాల్సింది. పార్టీ చర్చించిన తర్వాత దీనిపైన ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. మరోవైపు రాజాసింగ్ ఏం చేయబోతున్నారు? రాజాసింగ్ అన్ని ఆలోచించిన తర్వాతనే భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ఒక బేరేజ్ వేసుకున్న తర్వాత ఆయన పార్టీకి రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది దానిపైన కూడా చర్చ జరుగుతుంది. ఆయన ఎప్పుడు ఏమడినప్పటికీ కూడా తాను పార్టీని వీడను అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి నేపథ్యం. ఈ రోజు పార్టీ ఆయన రాజీనామాను ఆమోదించినటువంటి నేపథ్యంలో ఆయన పార్టీకి దూరంగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఏర్పడింది. ఆయన యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? అమర్నాథ్ నుండే అనే ఒక కార్యాచరణని ప్రకటించబోతున్నారా? రాజాసింగ్ కూడా తన యొక్క రాజీనామాను ఆమోదించినట్టుగా ఏదైతే లెటర్ అరుణ్ సింగ్ పంపించడం జరిగిందో ఆ లెటర్ ని రాజాసింగ్ కూడా మీడియాకు పంపించినటువంటి నేపథ్యంలో రాజాసింగ్ ఈ లోపే స్పందించేటువంటి అవకాశం ఉంది. తన యొక్క భవిష్యత్ కార్యాచరణను కూడా చెప్పేటువంటి అవకాశం ఉంది. అయితే రాజాసింగ్ అమర్నాథ్ యాత్ర పోతున్నటువంటి నేపథ్యంలో ఆయన మాట్లాడడం కూడా జరిగింది. మోడీని, కేంద్ర ప్రభుత్వ విధానాలను కొనియాడుతూ ఆయన మీడియాకు కూడా ఒక సందేశాన్ని పంపించినటువంటి నేపథ్యంలో ఆయన ఏ విధంగా ఉండబోతుంది, గతంలో కూడా ఆయన శివసేన వైపు వెళ్తారా అనేటువంటి ప్రచారం కూడా జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. రాజాసింగ్ యొక్క భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది అనేది 1-2 రోజుల్లో ప్రకటించేటువంటి అవకాశం ఉంది. బీజేపీ అయితే రాజీనామాను ఆమోదించినటువంటి నేపథ్యంలో స్పీకర్ కూడా ఆ యొక్క నిర్ణయాన్ని తెలియజేస్తుందా లేదా అనేది కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది.